శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం 26వ రోజు. చిత్రరేఖ విద్యాధర కన్య మహిమ అంబరీషోపాఖ్యానం 3వ భాగం. స్నానం. కార్తీక మాసంలో 26వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాము. మానవుడికి ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఈ మానవ జన్మ వచ్చింది. జంతూనాం నరజన్మ దుర్లభం అని ఉపనిషద్ వాక్యము. రాక రాక ఈ మానవ జన్మ వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని మాసాలని పవిత్ర మాసాలుగా భగవంతుడు కేటాయించాడు. కనీసం సంవత్సరంలో కొన్ని రోజులైనా ఇలా పవిత్రంగా గడిపి తద్వారా మానవుడు తరించడం కోసం భగవంతుడు కొన్ని పర్వదినములు ఏర్పాటు చేశాడు. అందులో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. అందుకే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో పర్యాయాలు స్కాంద పురాణంలో నా కార్తీక సమోమాసః అన్నారు. దానం. ఈరోజు ఆకుకూరలు దానం చేసేటటువంటి వారి కుటుంబం పచ్చగా ఉంటుంది అని బృహస్పతి చెప్పాడు. 26వ రోజు ఆకుకూరలు దానం చేసేవాళ్లకి వంశాభివృద్ధి కలుగుతుంది. పుట్టిన పిల్లలు సుఖశాంతులతో విద్యా వినయాదులతో బ్రతికి ఉన్నంతకాలం ఆరోగ్యంతో బ్రతకాలి అంటే కార్తీక మాసంలో 26వ రోజు ఆకుకూరలు దానం చేయాలి అని బృహస్పతి చెప్పాడు. పూజ. చిత్రరేఖ అనే విద్యాధర కన్య మహిమ. సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయటం, స్నానానంతరం విభూతి పూసుకొని తప్పక ఈరోజు శివార్చన చేయాలి. 26వ రోజు ఈశ్వరుడిని పూజించేవాడు రుద్రుడే అవుతాడు. ఈశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుతాడు. ఈ రోజున చిత్రరేఖ అనే పేరుతో కలిగిన ఒక విద్యాధర కన్య ఉన్నది. ఆవిడ ప్రతి శివాలయంలోకి వస్తుంది. 26వ రోజు చిత్రరేఖ అంటారు ఆమెను. విద్యాధర కన్య శివభక్తురాలు. శివుడు ఆవిడని శివాలయాలన్నింటిలోనూ ఏకకాలంలో పర్యటించమన్నాడు. ఆవిడకు అంత శక్తి ఇచ్చాడట. అంటే ఆవిడ ఉదాహరణకు ఒక ఊళ్ళో 100 శివాలయాలు ఉన్నాయి అనుకుందాం. 100 ఆలయాల్లో ఒకే క్షణం ఉండగలదు. అన్ని రూపాలతో ఉండగలదు. శివుడు ఆవిడతో ఇలా అన్నాడు: విద్యాధర కన్య చిత్రరేఖ, భూలోకంలో 26వ రోజు ప్రతి శివాలయంలో నీ దివ్య మహిమతో అనేక రూపాలతో ఉండు. ఆ రోజున అక్కడ భక్తితో ఈశ్వరుడిని అర్చించిన వాళ్ళని, శివ విభూతిని నుదుట ధరించిన వాళ్ళని, ఆకుకూరలు దానం చేసిన వాళ్ళని అనుగ్రహించు. నాకు మారుగా అనుగ్రహించే శక్తి నేను నీకు ఇస్తున్నాను. నువ్వే అక్కడికక్కడే అనుగ్రహించు అన్నాడు. స్నానం ఎప్పుడు సూర్యోదయం ముందే చేయాలి. ఈరోజు అర్చన మాత్రం సూర్యోదయం తర్వాత చేయాలి. సూర్యాస్తమయంలోపు విభూతి ధరించి శివాలయానికి వెళ్ళి శివుడిని అర్చించేవాళ్ళు, నుదుట విభూతి ధరించేవాళ్ళు, ఆకుకూరలు దానం చేసేవాళ్ళు, శివనామస్మరణ చేసేవాళ్ళు, వీళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్లను గుర్తుపెట్టుకుంటుంది. చిత్రరేఖ ఇలా అనుకుంటుంది: ఓహో, ఈ వ్యక్తి ఈరోజు శివాలయంలో విభూతి ధరించాడు. ఈ పూట ఇతడు తోటకూర, గోంగూర, బచ్చలకూర వంటి ఆకుకూరలు స్వయం పాకంతో దానమిచ్చాడు. ఇతడు శివ అభిషేకం చేశాడు, శివనామస్మరణ చేశాడు అనుకొని వెంటనే వారికి ఈ రోజు నుంచి శరీరం విడిచిపెట్టేదాకా నీకు ఆరోగ్యం ఉండుగాక, సంపదలు ఉండుగాక, నీ వంశం అభివృద్ధి చెందుగాక, నీ కుటుంబం పచ్చగా 10 కాలాల పాటు సుఖంగా ఉండుగాక అని దీవిస్తుంది. ఆవిడ దీవించినదంటే శివుడు దీవించినట్టే. శివుడు చెప్పాడు, నా బదులు నీవే దీవించిరా అని. శివుడికి ప్రతీక, ప్రతినిధి ఆవిడ. విద్యాధర కన్య చిత్రరేఖ అనుగ్రహం పొందడం అంటే శివానుగ్రహం పొందడం. అది పొందాలంటే ఈ రోజు అలా చేయాలి. అందువల్ల మనమందరము ఈ ప్రకారంగా చేస్తే మహా ఫలితం వస్తుంది. తర్వాత అష్టమ శని, అర్ధాష్టమ శని అని 2 దోషాలున్నాయి. ఇవి శనికి సంబంధించినవి. 3వది కుజ దోషం. ఈ 3 దోషములు తొలగించే అపూర్వమైనటువంటి రోజు కార్తీక మాసంలో 26వ రోజు. 26వ రోజు గురువుగారు చెప్పినట్టుగా చేశారంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, కుజదోషాలు కూడా పటాపంచలైపోతాయి.
సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు నడినెత్తికి వచ్చే సమయానికి అంటే 11:45 నుంచి అభిజిత్ ముహూర్తం అంటారు. అప్పటి నుంచి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే కాలం మధ్యాహ్నం అంటాం. ఈ మధ్యాహ్న కాలంలో ఏదైనా ఒక శివాలయం దగ్గరకు వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వుల నూనె కానీ అవిసె నూనె కానీ కార్తీక మాసంలో మధ్యాహ్న పూట 26వ రోజు శివ సన్నిధానంలో దీపం వెలిగిస్తే అటువంటి వారికి అష్టమశని అర్ధాష్టమశని కుజదోషాలు పోతాయి. ఈ దీపం శివుడికి మరీ దగ్గరగా కాకుండా కొద్దిగా దూరంగా అంటే నందీశ్వరుడు సన్నిధానంలో చేయాలి. ధ్వజస్తంభం దగ్గర వెలిగించిన మహాపుణ్యమే. కాబట్టి ఈరోజు మనం మధ్యాహ్న సమయం చూసుకొని తప్పక శివాలయానికి వెళ్ళి అవిసె నూనె లేక నువ్వుల నూనెతో దేనితో అయినా సరే దీపారాధన చేయాలి. శనివారం అయినా సరే ఇంకో వారమైనా సరే ఇవేం పట్టించుకోకూడదు. 26వ రోజు ఈ పని చేయాలి. కుజదోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు కందని దక్షిణతో ఒక పండితుడికి దానం చేస్తే దానివల్ల కూడా పిల్లలకి ఆరోగ్యం కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది, అకాల మరణాలు ఉండవు. కందదుంప అంటే మళ్ళీ కోసిన ముక్కలు కాదు, గుండ్రంగా ఉండే కందదుంప. దానికి దక్షిణతో పాటు దానం చేయాలి. ఇక ఇళ్లలో దుంపలు తెగడం అనేది ఉండదు. అంటే వంశం నాశనమవ్వదు, అందరూ సుఖంగా ఉంటారు. బృహస్పతి శుక్రాచార్యుడు ఇలాంటి వారు స్మృతులలో రాశారు. అందుకే మన కోసం గురువు గారు పురాణాలు ఇతిహాసాలు అన్నీ చదివి 18 పురాణాలు స్మృతులు తిరగేసి వాటిలో ఉన్న సారాంశాన్ని కార్తీక వైభవ రూపంలో అందిస్తున్నారు. ఒక్కొక్క పురాణంలో నుంచి ఒక్కొక్క ఘట్టాన్ని తీసుకొస్తున్నారు. కార్తీక మాస మహిమ ఇటు స్కాంద పురాణంలో ఉంటుంది, మార్కండేయ పురాణంలో కూడా ఉంది, పద్మ పురాణంలో కూడా ఉంది, స్మృతులలో ఉంది. మొత్తం క్రోడీకరించి చెబుతున్నమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, వంశం అభివృద్ధి పొందడానికి, పిల్లలు అకాల మరణం పొందకుండా చదువులు ఉద్యోగాలు చేసుకుని సుఖంగా కాపురాలు చేసుకుని సంతాన ప్రాప్తి పొందడానికి కందని దానం చేయాలి. ఈరోజు శివ ప్రదక్షిణ విష్ణు ప్రదక్షిణ మహాపాపాలను తొలగిస్తుంది. అసలు ప్రదక్షిణలు ఎప్పుడు చేసినా మంచిదే. ప్రదక్షిణ గురించి శ్లోకంలో ఏం చెప్పారంటే, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర. ఇందులో ఏ పాపములు చేశామో మాకేమి తెలుసు, ఈ జన్మలో కాదు పూర్వజన్మలో కూడా చేసి ఉండవచ్చు. జన్మాంతర కృతానిచ అంటే ఇంతకు పూర్వం గడిచిన ఏ ఏ జన్మలలో ఏ ఏ పాపములు చేశామో ఆ పాపములు అన్నమాట. తాని అవన్నీ కూడా ప్రణశ్యంతే అంటే సర్వనాశనం అయిపోతాయి. మనం చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. మళ్ళీ పాపం కొంచెం కూడా మిగలకూడదు. దీనివల్ల నాశనమవుతాయి. గుళ్ళో ప్రదక్షిణ చేయటంలో అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా మన పాపాలన్నీ టపాటపా ఎగిరిపోతాయి. అందున 26వ రోజు మధ్యాహ్నం పూట చేసే ప్రదక్షిణ సాయంకాల ప్రదక్షిణ కంటే ఉదయం పూట ప్రదక్షిణ కంటే ఎక్కువ ఫలితమిస్తుంది. ఈ ఒక్కరోజే ఆ ప్రత్యేకత ఉంది. అంటే 26వ రోజు ప్రదక్షిణ మధ్యాహ్నం పూట చేయాలి, ఎక్కువ ఫలితం వస్తుంది. ప్రదక్షిణ రోజంతా ఎప్పుడైనా చేయవచ్చు, కానీ మధ్యాహ్నిక ప్రదక్షిణ అత్యధిక ఫలితమిస్తుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ ఈ రోజు మాత్రం 26వ రోజు మధ్యాహ్న పూట ప్రదక్షిణ చేస్తారు. ఈ రోజు వీళ్ళున్నటువంటి వారు మినపపప్పును దానం చేయాలి. మినపపప్పు, మినపగుళ్ళు ఇవి దానం చేస్తే సంపూర్ణ నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. గ్రహ దోషాలన్నీ పటాపంచలైపోతాయి. అది కూడా శివుడిని తలుచుకొని చేస్తే మరీ మంచిది. శివనామస్మరణ వల్ల గ్రహదోషాలు దుర్నిమిత్తాలు అన్నీ పోతాయి. అందుకే మహానుభావుడు కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి ఇలా అన్నాడు, గ్రహదోషంబులు దుర్నిమిత్తముల నీ కళ్యాణ నామంబు ప్రత్యాహంబు బేర్కొను నుత్తామోత్తమడని బాధం బెట్టగా నోపునే దహనుంగప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. మనం పుట్టిన తర్వాత జాతకరీత్యా అందరికీ గ్రహదోషాలు ఉంటాయి.
కొంతమందికి నక్షత్ర దోషాలు ఉంటాయి. అవి కూడా కాకుండా ప్రయాణాలలో అపశకునాలు, చెడ్డ కలలు, ఇలా ఎన్నో దోషాలు ఉంటాయి. ఈ గ్రహ దోషాలు, అపశకునాలు, ఈ చెడ్డ కలలు, ఈ భయంకర దోషాలు అన్నీ నిత్యం శివ, శంకర, పరమేశ్వర అంటారో ఈశ్వర నామస్మరణ చేసేటటువంటి వాడిని ఏమీ చేయలేవు. శివనామస్మరణ చేసేవాళ్ళని ఏ దోషాలు ఏమీ చెయ్యవు. అగ్నిహోత్రుడు ఒకచోట వెలుగుతున్నాడట. అగ్నిని కనబడకుండా చేద్దాం, కప్పేద్దామని పైన మిడతలు వాలాయట. ఈ మిడతల దండు అగ్ని మీద వాలితే కాలి బూడిదవుతాయి, కాని అగ్నిని కప్పగలుగుతాయా? అలాగే శివనామస్మరణ చేసేవాళ్ళని ఈ దోషాలు కప్పలేవు. దోషాలన్నీ మిడతలు మాడిపోయినట్టు మాడిపోతాయి. మధ్యాహ్నపూట చేసే ప్రదక్షిణలు, శివ ప్రదక్షిణలు ఇన్ని రకాల దోషాలను తొలగిస్తుంది. అందుకే పూర్వకాలంలో తప్పక ప్రదక్షిణ చేసేవారు, స్మరణ చేసేవారు. కథ అంబరీషోపాఖ్యానము. ఇక ఇప్పుడు వినవలసిన కథ అంబరీషోపాఖ్యానం చివరి భాగం వినాలి. చేతిలో అక్షతలు, పుష్పాలు పుచ్చుకొని మిగతా కథ విని తర్వాత ఈ పుష్పాక్షతలు శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో ఉంచి అవి నెత్తిమీద చల్లుకుంటే ఈ కథ ఫలితమొస్తుంది. ఇప్పుడు ఈ కథ వినాలి. కార్తీక మాసంలో 26వ రోజు వినవలసిన కథ. దుర్వాసుడు తిరిగి తిరిగి చివరికి విష్ణువు పాదాలు పట్టుకుంటే విష్ణువు ఇలా అన్నాడు: నీ శాపాన్ని నేను అనుభవిస్తున్నాను. నువ్వు నా భక్తుడిని అన్యాయంగా శపించావు, సంహరించాలని అనుకున్నావు. అందుకే చక్రం నీ వెంట పడింది. వెళ్ళు, భక్తుడి పాదాలే పట్టుకో. నాకు భక్తులంటే ప్రాణం. నా చేతులు నా వశంలో ఉండవు, నా ఆయుధాలు నా వశంలో ఉండవు, నా అవయవాలు నా వశంలో ఉండవు. అసలు నా మనస్సే నా వశంలో ఉండదు. నా మనస్సు, నా శరీరం, నా ఆయుధాలు ఇవన్నీ భక్తుల యొక్క ఆధీనాలు. నేను నన్ను తిడితే సహిస్తాను. నా భక్తులను ఎవరైనా తిడితే వాడిని మాత్రం క్షమించను. నాకు భక్తులు అంటే అంత ఇష్టం. భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అని చెప్పాడాయన. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర నిష్ఠామి నారద. నా భక్తులు ఎక్కడ గానం చేస్తుంటే అక్కడ ఉంటాను. నేను వైకుంఠంలోనో గుళ్ళోనో ఉండను అని చెప్పేశాడు. కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకో అనగానే మహానుభావుడు దుర్వాసుడు చిన్న పొరపాటు చేసినా చాలా ఉత్తముడు. పరుగు పరుగున వచ్చి భూలోకానికి వచ్చి చక్రం అప్పటిదాకా తరుముతోంది. ఇక్కడే ఒక అనుమానం కొందరికి. ఏమంటే ఈ చక్రం ఒక్క క్షణంలో తల నరికేస్తుంది కదా, ఎక్కడికి వెడితే అక్కడికి తరుముతూ ఉంది, వెంటబడుతూ ఉంది. కానీ ఎందువల్ల దుర్వాసుడిని చంపలేదు? నిజానికి విష్ణు చక్రం విడిచిపెడితే దుర్మార్గుల తలలు ఆ క్షణంలో తెగిపోతాయి. వాడిని తరుముకుంటూ ఏడిపించాలా? మరెందువల్ల ఈయనను మాత్రం చంపకుండా కేవలం వెంటబడుతుంది అంటే, దుర్వాసుడిని చంపడం చక్రం ఉద్దేశం కాదు. దుర్వాసుడు రుద్రాంశ సంభూతుడు, భయపెడుతుంది. అది వెళ్ళి మళ్ళీ భక్తుడి కాళ్ల మీద పడేదాకా నీ వెంట పడతాను. ఇంకెప్పుడు భక్తులకు ఇలా అపరాధములు చెయ్యకు, శాపాలు పెట్టకు అని హెచ్చరించడానికి వెంటపడింది తప్ప, లేకపోతే ఆయనను చంపాలంటే క్షణం చాలదా? భయపెట్టడం, ఆయన మనస్సు మార్చడం చక్రం యొక్క ఉద్దేశం తప్ప చంపడం ఉద్దేశం కాదు. చంపాలని అనుకుంటే క్షణం పట్టదు. పైగా విష్ణువు బ్రాహ్మణ భక్తి కలిగినవాడు. నేను బ్రహ్మణ్య దేవుడిని, బ్రహ్మణ్య స్వరూపిడిని, బ్రహ్మభక్తి కలిగిన వాడిని. బ్రాహ్మణ ప్రియ అని విష్ణు సహస్రనామంలో ఒక నామమున్నది. ఆయన స్వయంగా చెప్పుకున్నాడు, బ్రాహ్మణ ప్రియ. బ్రాహ్మణుడిని చంపుతానా? చంపను, కేవలం బెదిరిస్తాను. తప్పు చేశాడు కనుక. అందుకే ఇప్పుడు దుర్వాసుడు మళ్ళీ అంబరీషుని దగ్గరకు వస్తుంటే వెనకాతల చక్రం వస్తుంది, కాని చంపలేదు. అప్పుడు పరుగు పరుగున వచ్చి దుర్వాసుడు అంబరీషుడి కాళ్ల మీద పడిపోయి, నాయనా అంబరీష, తెలియక అపరాధం చేశాను. ఈ చక్రం నన్ను చంపడానికి వస్తోంది, నన్ను రక్షించు. నా గుండెలు అవిసిపోతున్నాయి అనగానే ఆయన నొచ్చుకొని, అయ్యయ్యో, మహానుభావులైన విప్రులు నా కాళ్ళు పట్టుకోవడం ఏమిటి, నా కర్మయోగం అనుకొని లేవదీసి సంభ్రమంతో ఆయన కాళ్లకు దండం పెట్టి అప్పుడు చక్రం కేసి తిరిగాడు. ఓహో సుదర్శన చక్ర రాజమా, నీవు శ్రీ మహావిష్ణువు యొక్క దక్షిణ హస్తంలో ఉండే పరమ పవిత్రమైన ఆయుధానివి. నీకు విష్ణువుకి తేడా ఏమున్నది? నీవు తలుచుకుంటే లోకాలన్నింటినీ క్షణంలో చిదురు పల్లులు ముక్కలు ముక్కలు చేస్తావు.
లోకమంతా క్షణంలో కాల్చి బూడిద చేసే అపార శక్తి కలిగిన సుదర్శన చక్రానివి. నీ పరాక్రమం ఇంతా అంతా అని పొగడలేము. నీవే లోకాలన్నింటికీ మూల కారణం. నీవే పాపపుణ్యాలకి తగిన ఫలితాలు ఇచ్చేటటువంటి దేవాది దేవుడివి, శ్రీ మహావిష్ణువువి, శివుడివి, బ్రహ్మవి, సకల దిక్పాలకుల స్వరూపుడివి అని భక్తితో ప్రార్థించి, ఓ ప్రభు, సుదర్శన రాజచక్రమా, ఈ మహాత్ముడు దుర్వాసుడు నా అతిథి. పొరపాటు ఏదైనా చేస్తే దాన్ని క్షమించు. ఆయన జోలికి రాకు. కాదు, ఆయనను ఇంకా చంపుతాను అంటే ముందు నన్ను చంపి ఆయన దగ్గరకు వెళ్ళు. దా, నన్ను చంపిన తర్వాతే ఆయన దగ్గరకు వెళ్ళు అనగానే సుదర్శన చక్రం ఆగిపోయి, నాయనా అంబరీష, ఎంత మహాత్ముడివి! నిన్ను చంపాలని ప్రయత్నించిన వాడిని కూడా రక్షించాలని కోరుకుంటున్న మహాత్ముడివి. అందుకే నీలాంటి విష్ణు భక్తులు విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుతున్నారు, నాలాంటి వాళ్ల సహకారం పొందుతున్నారు. అసలు విష్ణు భక్తులంటేనే సాత్వికులు అని దుర్వాసుడిని విడిచిపెట్టి అంబరీషుడిని దీవించి, మహర్షి, దుర్వాస మహర్షి, ఇంకెప్పుడు భక్తులకు అపరాధం చెయ్యకు, హాని తలపెట్టకు అని అదృశ్యమైపోయాడు. బ్రతికాంరా బాబు అనుకుని, నాయనా అంబరీష, ఎంత మంచివాడివి నాయనా, నా ప్రాణం నిలబెట్టావు, నా ప్రాణం గిజగిజలాడిపోతుంది, ఇహ నేను వెళ్ళిపోతాను బాబోయ్ అన్నాడట. అప్పుడు అంబరీషుడు ఇలా అన్నాడు, ఎక్కడికి వెడతారండి? మళ్ళీ కార్తీక మాసం వచ్చింది అంటే ఈయన సంవత్సర కాలం తిరిగాడు. కార్తీక మాసం ద్వాదశి వచ్చింది, ఈ ద్వాదశికైనా భోజనం చెయ్యండి అనగానే, నీకు నీ భోజనానికి ఒక దండం నాయనా, జరిగిన అనుభవం చాలు నాయనా అన్నాడట దుర్వాస మహర్షి. అదేం లేదండి, అయిన అనుభవం కంటే కొత్త అనుభవమే కావాలి అని సరిగ్గా ఆ రోజు కార్తీక ద్వాదశి అవ్వడం వల్ల ఆయనను లోపలికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి పవిత్రమైన భోజనాన్ని, పాయసాన్ని, షడ్రుచులతో కూడిన ఆహార పదార్థాలు అన్నీ పెట్టాడు. తృప్తిగా తిని దుర్వాసుడు ఆయనను దీవించి వెళ్ళగా అప్పుడు శేషభోజనం చేశాడట ఈయన. చిత్రం ఏమిటంటే, ఈ ఏడాది పాటు మళ్ళీ దుర్వాసుడు వచ్చి భోంచేసేదాకా అన్నం తినకుండా కేవలం నీళ్లు తాగుతూ ఆచమన జలంతో బ్రతికాడు అంబరీషుడు. ఒక అతిథిని భోజనానికి పిలిచాను, ఆయనకు అన్నం పెట్టకుండా అన్నం తినను, ఏదో ఒకటి తినకపోతే దోషం, అందుకే కేవలం తులసి పారణ చేశాడట. ఎంత గొప్పవాడు ఈయన! అందుకే అంబరీషుడు శరీరంతోటి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వైకుంఠంలో విష్ణు సన్నిధానంలో ఉన్నాడు. ఈ పవిత్ర కథని 26వ రోజు విని అక్షతలను శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర వేయాలి. ఆ తర్వాత కథాక్షతలు నెత్తిమీద చల్లుకోవాలి. అప్పుడు ప్రదక్షిణ చేయాలి. వీలున్న వాళ్ళు ఈ రోజున సూర్యాస్తమయమయ్యాక వీలు చూసుకొని ఆవు పాలు, జీడిపప్పు, 2 అరటిపళ్ళు వీటిని ఒక ముత్తైదువుకి దానమివ్వాలి. ముత్తైదువులకు జీడిపప్పు, ఆవు పాలని, అరటిపళ్ళని దానం చేస్తే భర్తకి భార్యావియోగం ఉండదు, భార్యకి భర్త వియోగం ఉండదు, తల్లిదండ్రులకు పిల్లలు దూరం అవరు, పిల్లలకి తల్లిదండ్రులు దూరం అవరు, కుటుంబమంతా హాయిగా ఉంటుంది అని చెప్పారు. పూర్వకాలంలో కార్తీక మాసంలో 26వ రోజున నలచక్రవర్తికి ఆవు పాలు దానం చేస్తే భార్యాభర్తలకు వియోగం ఉండదు అని కుల పురోహితుడు చెబితే వినలేదు. దాంతో 6 సంవత్సరాల కాలం భార్యాభర్తలు విడిపోయారు. అప్పుడు ఆయన కొంతకాలం వంటలవాడిగా ఋతుపర్ణుడు అనేటటువంటి అంగారక దేశపు రాజు దగ్గర ఉన్నాడు. ఒకరోజు అక్కడ కార్తీక పురాణం వింటుండగా ఆ పురాణం చెబుతున్న ఆయన ఆవు పాలని కార్తీక మాసంలో 26వ రోజు ముత్తైదువులకు దానం చేసిన వాళ్ళకి భార్యాభర్తల మధ్య వియోగం ఉండదు అని చెప్పగా అప్పుడు గుర్తుకొచ్చింది నలుడికి. మా పురోహితుడు చెప్పాడు, కార్తీక మాసంలో 26వ రోజున ఆవు పాలు, జీడిపప్పు, అరటిపళ్ళు తాంబూలం దక్షిణతో కలిపి ఎవరికైనా దానం చేయమని చెప్పాడు. నేను వినలేదు. ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాను. అందుకే నేను నా భార్యకు దూరం అయిపోయాను అనుకొని అప్పుడు ఆయన వంటలవాడి రూపంలో ఉన్నాడు, బహుకుడు అనే పేరుతో. వెంటనే ఆ రోజు సూర్యాస్తమయమయ్యాక అక్కడ చాలా మంది అదృష్టవశాత్తు ముత్తైదువులు వంటశాలలో పనిచేస్తున్నారు. వాళ్లలో ఒక ముత్తైదువుకి కాసిన్ని ఆవు పాలు, 2 అరటిపళ్ళు, జీడిపప్పు ఈ 3 దానం చేశాడు. అలా దానం చేయగానే వెంటనే దమయంతి, నలుడు కలుసుకోగలిగారు. అంటే భార్యాభర్తల వియోగాన్ని తొలగించి వాళ్లు కలుసుకునేలా చేస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు సుఖంగా ఉండేలా చేస్తుంది.
కాబట్టి సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ రోజు ఈ పని కూడా చేయాలి. ప్రదక్షిణలు గుళ్ళోకెళ్ళి చేయటం వలన ఎన్నో రకాల పాపాలు తొలగి మహాప్రశాంతత కూడా లభిస్తుంది. సర్వం కార్తీక దామోదరార్పణమస్తు.